నేత గుండెల మీద చెరగదు మీ చిరునామా అలు పెరుగని త్యాగాల మరువదు ఈ నేలమ్మ మారాజు నీవయ్యా మారేడు నీవయ్యా మారాజు నీవయ్యా మారేడు నీవయ్యా దుక్కి దున్నే చెమట చుక్కల విలువ తెలిసిన నేతవే చంద్రశేఖరుడా మా రైతు బాంధవుడా ఆల్మోస్ట్ 80 ప్రాపర్టీస్ 1.34 acres ఒక సర్వే నెంబర్లో 32 గుంటస్ ఇంకో సో అది చాలా ప్రాపర్టీ డ్యామేజ్ ఓపెన్ ఉంది మేడం ఇంకా పోయి నాయకత్వం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు మనందరికీ ఇప్పుడు కేక్ చేసి అందరికీ వారి యొక్క హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ మనం మంచి ఓడేమన్నా అట్లా ఎవరైనా ఏమన్నా అన్నా ఇదన్నా పబ్లిసిటీలో ఉండాలా కేసీఆర్ని క్రికెట్ వాళ్ళు కూడా పబ్లిసిటీ చేసుకుంటుంటాయి మనమేది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన బొల్లారం ఆల్వాల్ ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళ హయాంలోనే అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ కూడా అయిపోయింది. రాబోయే సార్ మళ్ళీ మీ హయాంలోనే బొల్లారం రైల్వే గేట్ కూడా అవుతుందని ఇంత మంచి మనసున్న మహారాజు ఆధ్వర్యంలో అందరికీ అనుకూలంగా చేస్తూ మళ్ళీ మీరు ఉంటారని ఆశిస్తున్నాను. తీసుకో ఆడ కింద కూలబడ్డాడు ఇంకా రాళ్ళున్నాయి మరి. శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు ఘనంగా ఇక్కడ చేసుకోవడం జరిగింది మచ్చబొలారంలో. ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా డోల్ రమేష్ అన్న, అనిల్ అన్న, శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ అన్న, ఇంకా మా మహేష్, ఇంకా జావేద్, కృష్ణన్న పెద్ద ఎత్తున ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా తెలంగాణని సాధించి పెట్టడమే కాకుండా తెలంగాణను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారికి ఘనంగా మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇలా ఒక్క మహిళ కూడా నీళ్ళ గురించి బయటికి వెళ్ళి కుండలు పట్టుకొని రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక నిమిషం కరెంటు కూడా పోకుండా చూసుకున్న గొప్ప లీడర్ మా కేసీఆర్ గారు. ఆయన మళ్ళీ రావాలని, ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మళ్ళీ తెలంగాణని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేమందరం ఆశిస్తున్నాం. ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని పనులున్నా వాళ్ళు ఎంబడబడి వాళ్ళని చూస్తుంటే ఇవాళ మా శోభన్ అన్న, మా భాస్కర్ అన్న, మా జావేద్ భాయ్, మా మహేష్ భాయ్ వీళ్ళందరూ కూడా ప్రతి పనిని వెంబడబడి పనులు చేయించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలా నేను ఎన్నికైనాక తొలి బ్రిడ్జ్ ఆర్యూబీని ఇక్కడ నిర్మించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా శ్రీధామ్ కాలనీకి ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చే నీళ్ళ గురించి కూడా ఒక పెద్ద కాల్వ కూడా ఏమంటారని బాక్స్ డ్రైన్ కూడా కట్టుకున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టినాం. ఇక్కడ కూడా ఒక
ముస్లిమ్స్ల గ్రేవ్ యార్డ్ ఉంది ఎయిర్ ఫోర్స్ గేట్ ముంగట, దాన్ని కూడా త్వరగా దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాళ్ళకు అది కూడా ఒక బెనిఫిట్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన బొలారంలో ఇప్పుడు ఈ బొలారం మెయిన్ ఏదైతే బ్రిడ్జ్ కావాలనో మనకు ఆర్యూబీ, ముందు ఆర్ఓబీ ప్రపోజల్ ఇచ్చారు. మేము ఆర్యూబీని అడుగుతున్నాం, ఎందుకంటే అత్యధికంగా ప్రాపర్టీస్ అక్కడ పోతున్నాయి. కొత్త అలైన్మెంట్ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నందుకు అది జాప్యం అవుతుంది. ఇంతకుముందు ఒక సర్వే నంబర్లో 1 ఎకరా 24 గుంటలు, ఇంకో సర్వే నంబర్లో 34 గుంటల భూమి పోతుందనేసి దానికి ఇంకా కసరత్తు చేస్తున్నాం, అలైన్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలని. వన్స్ అది కంప్లీట్ అయినాక, అంటే ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఎవరిదైనా ప్రాపర్టీ అయినా పోవద్దు అని చూసుకుంటాం. ఎంత తక్కువ డ్యామేజ్ అయితే అంత బెటర్గా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అది కూడా త్వరగతిన రైల్వే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులతోటి ఒక సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెట్టినాము. ఆ మీటింగ్లో ఒక 2-3 అలైన్మెంట్స్ అడిషనల్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. అది త్వరలోనే అది కూడా సాకారం చేసుకునే దిశగా మనం అడుగులేస్తాం. మరొక్కసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరు నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ.